నల్లగొండ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ చేస్తున్న దందాను నకరికల్ పోలీసులు భగ్నం చేశారు. కేసారం, కట్టంగూరుకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో ఒక ఇంట్లో దందా కొనసాగుతున్నట్టు గుర్తించి దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యను అరెస్ట్ చేశారు. నిందితులతో సంబంధం ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, జోష్న, నల్గొండ జిల్లా నకరికల్లో లింగ నిర్ధారణ పరీక్షలు అయితే కలకలం రేపుతుంది. ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగిస్తున్నటువంటి దీన్ని అయితే పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. నకరికల్ పట్టణంలోని శివాజీ నగర్ లో ఒక ఇంట్లో ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అదే పట్టణానికి చెందినటువంటి బత్కా యాదగిరి అనేటటువంటి వ్యక్తి గతంలో కూడా ఇదే సంబంధించినటువంటి కేసు విషయంలో జైలుకి వెళ్ళినటువంటి పర్సన్. జైలుకి వెళ్ళిన కానీ అతని బుద్ధి మాత్రం మారకుండా మళ్ళీ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందానైతే కొనసాగిస్తున్నాడు. ఈయనకు తోడు గతంలో ఈయనకు ఎవరైతే ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి టేకుమట్ల జానయ్య కూడా ఇద్దరు కలిసి ఈ వ్యవహారం మొత్తం కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కేసారం, అంతేకాకుండా కట్టంగూరుకు సంబంధించినటువంటి ఆర్ఎంపీల ద్వారా ఏదైతే మహిళా గర్భిణీలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం మొత్తం కూడా కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం కట్టంగూరు మండలంలో ఇటు కేసారం సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈ గర్భ నిర్ధారణ సంబంధించినటువంటి పరీక్షలు చేసినట్లుగా పోలీసులు సమాచారం రావడంతో ఒక్కసారిగా రాత్రి సమయంలో మెరుపు దాడులు చేసి ఈ ఇద్దరు నిందితులతో పాటు ఏదైతే ఊరి చివరిలో ఉన్నటువంటి రవి అనేటటువంటి రమేష్ అనేటటువంటి ఇంట్లో ఏదైతే ఈ మిషన్ సంబంధించినటువంటి ఆధారాలు లభించడంతో అయితే ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఏదైతే ఈ జానయ్య ఇద్దరు కూడా యాదగిరి కూడా గతంలో చిదంల మండలం సంబంధించినటువంటి ఒక మహిళకు ఈ గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడము, ఆమె సూర్యాపేట సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ గణేష్ సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందడం జరిగింది. ఈ విషయంలో పెద్ద ఎత్తున పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. జైలు నుంచి వెళ్ళిన తర్వాతకి ఒక 1-2 నెలల తర్వాతకి మళ్ళీ కూడా ఇదే దందా కొనసాగించడం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వీళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే నల్లగొండ, నకరికల్, సూర్యాపేట సంబంధించినటువంటి మరికొంతమంది వీళ్ళ వెనక ఉన్నారు అంటే జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, గతంలో కొంతమంది ఉన్నారు. వాళ్లకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొంతమంది కోసం గాలిస్తున్నారు అని చెబుతున్నారు. అసలు ఏంటి వీళ్ళ వెనక ఎవరున్నారు ఏంటి అన్నటువంటి వివరాలు ఏమైనా తెలిసాయా? జోష్న, వీళ్ళు మాత్రమే ఈ దందాలో కొనసాగిస్తున్నారు. ఈ ప్రధానంగా యాదగిరి అనేటటువంటి వ్యక్తి గత కొంతకాలం కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదే దందా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికి దాదాపుగా 3 సార్లు కూడా అరెస్ట్ అయ్యాడు. పోలీసులు కూడా తీసుకెళ్లి ఇతని మీద కఠిన చట్టాలు కూడా పెట్టి జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఆయన బుద్ధి మారకుండా అధిక డబ్బుకు ఆశపడి ఇలాంటి దందానైతే కొనసాగిస్తున్నాడు. ఈయనకు తోడుగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీల ద్వారా మహిళలను తీసుకొచ్చి వేరు చోట్ల మిషన్లను కూడా దాచిపెట్టి ఇది దందానైతే కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. సూర్యాపేట ఎస్పీ ఇంతమంది గర్భిణీలను తీసుకురావాలి అనంటే, అదే దందాకు అలవాటు పడ్డారంటే పెద్ద ఎత్తున కాసులు కురవాలి. అలాంటప్పుడు పెద్ద నెట్వర్కే ఉండాలి వాళ్లకు. ఆర్ఎంపీస్ వాళ్ళందరూ ఇక్కడికి తీసుకొస్తున్నారు అనంటే పర్టికులర్ గా వీళ్ళు చేస్తారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు జనాలు ఉంటేనే కదా అది సాధ్యమవుతుంది. లేదా ఒక్క ఊరికో వాటికే సంబంధించి పరిమితం అవుతే ఇంత మిషనరీ వాళ్ళు పెట్టుకొని ఈ దందా మళ్ళీ పదే చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? ఆర్ఎంపీల సహకారం మెయిన్ ఈ దందా మొత్తం కూడా కొనసాగించడానికి ప్రధాన కారణము గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీల ద్వారానే ఇది మొత్తం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు నకరికల్లో పట్టుబడితే మరో చోట ఈ దందానైతే తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నల్గొండ, తర్వాతకి సూర్యాపేట, తర్వాతకి నకరికల్, ఇట్లా వేరు చోట్లగా ఒక చోట దొరికితే మరో చోట ఈ దందా తెరలేపుతూ ఆర్ఎంపీల ద్వారా మహిళలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కూడా మొత్తం కూడా నడిపిస్తున్నారు. ఇక్కడ ఒక వారం రోజులు నడిపిస్తే ఆ తర్వాతకి మళ్ళీ ఇక్కడ నుండి వేరే చోటికి కూడా దీన్ని మార్చి మొత్తం కూడా ఈ వ్యవస్థను మొత్తం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకొని దీంట్లో పెద్ద మొత్తం కూడా చేతులు మారుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఒక్కొక్క ఏదైతే లింగ నిర్ధారణ పరీక్షకు 25,000 నుంచి 30,000 తీసుకుంటున్నట్లుగా సమాచారం కూడా అందుతుంది. దీంట్లో ఎక్కువ మొత్తం ఆర్ఎంపీలకు చేరుతుండడము,
అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎవరైతే దీన్ని సహకరించేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కమిషన్లు పోతుండడంతో అయితే ఇది మొత్తం కూడా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. ఇప్పటికే దీని మీద పోలీసులు నిఘా పెట్టినప్పటికీ కూడా కొన్ని చోట్ల బయటపడుతున్నాయి, మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి దందా మొత్తం కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఇలాంటి దందా కొనసాగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. సూర్యాపేట జిల్లాలో అయితే దీనికి సంబంధించిన వ్యవహారం ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఈ దందా కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం ఉంది. వీటన్నిటి మీద పోలీసులు కావచ్చు, వీటి ఇంటెలిజెన్స్ కూడా దీని మీద నిఘా పెట్టి ఎక్కడికక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మళ్ళీ ఇలాంటి కొనసాగించకుండా చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇటు స్థానికులు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూసినాం. రైట్ పరమేష్.